వార్త చదువు. 2.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు రెండో విడత లబ్ధిదారుల గుర్తింపు. నేటి నుంచి పత్రాలు ఇవ్వనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు. మొదటి విడతలో 71,000 ఇళ్ల మంజూరు. ఇల్లు రాలేదని పలువురు మీద పేదల నిరసన. గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పట్లో లేనట్లే, ఏం చేయలేని దానిపై సర్కార్ తర్జనా భర్జన అంటూ వార్త కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. దీని గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకోవాలి అంటే 2025 జనవరి 26 ఆ రోజు 26 జనవరి రోజు ఒక 4 పథకాలను ప్రారంభించినట్టున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇంకొకటి ఏదో ఉండే మర్చిపోయినాం. మొత్తం మీద ఒక 4 పథకాలనేమో ఆ రోజు ప్రారంభించారు. ఈ 4 ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి చాలామంది లబ్ధాలు చాలా రోజులు వెయిట్ చేశారు. ఇక వచ్చే ఇల్లు, వచ్చే ఇల్లు, ఇట్లుంటుంది, అట్లుంటుంది, ఇట్లా కడదాం, అట్లా కడదాం, మీరు ఎట్లనలా కట్టుకోరి, మేము మాత్రం మీకు పైసలు ఇస్తామని గవర్నమెంట్ చెప్పడం, వాళ్ళు ఊహించుకోవడం, పెద్ద అదంతా స్టోరీ నడిచింది. కానీ ఒక 1 వీక్ 2 వీక్స్ బ్యాక్, ఒక వారం 15 రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక బాంబు లాంటి వార్త చెప్పారు. ఏంది ఆ వార్త అంటే 600 చదరపు గజాలు అంటే 60 గజాల కంటే ఎక్కువ ఇల్లు ఉండొద్దట. 60, 65, 70 కూడా కష్టమే, కానీ 60, 70 గజాల కంటే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం ఎక్కువ ఉండొద్దు, ఇది ఇట్లనే కట్టాలి, అది అట్లనే కట్టాలని ఒక కొన్ని రూల్స్ పెట్టారు. ఇక అప్పటిసంది జనాల కన్ఫ్యూజన్ మొదలైపోయింది. ఏంద్రా నాయన, మొండదాకా 120 కట్టుకో, 130 కట్టుకో, నువ్వు కట్టుకున్న దానికి మేము ఇచ్చే 5 లక్షలు 2 తోడై నీ ఇల్లు మంచిగా అవుతుంది, ఏ డిజైన్ అయినా కట్టుకో అన్న ప్రభుత్వము ఉన్నట్టుండి మేము చెప్పినట్టే కట్టాలి, మేము చెప్పినంత జాగ్రత్తలే కట్టాలి, అట్లయితేనే 1,00,000 పడతాయి, అట్లయితేనే 1,50,000 పడతాయి, అట్లయితేనే మీకు సిమెంట్ వస్తుంది, అట్లయితేనే ఇసుక వస్తుంది అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున మొదలైంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే ఇదంతా ప్రచారమే, మీరైతే 60 గజాల్లో 70 గజాల్లో ఇల్లు కట్టుకొని ఖచ్చితంగా మేము శాంక్షన్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం నిజంగా నిలువ నీడలేని పేదోడికి 60 గజాల ఇల్లు అత్యవసరమే, 60 గజాల ఇల్లు అద్భుతమే. నన్ను అడిగితే నేనేమంటున్నా, నిజంగానే అంతో కొంత ఇల్లుండి కొన్ని డబ్బులు ఉన్న వాళ్ళు ఇంకొంత 130, 140, 150 గజాలు కట్టుకోవాలనుకుంటారు. కానీ ఏమీ లేని నిరుపేద కుటుంబానికి 60 గజాలు కూడా అద్భుతమైనటువంటి ప్యాలెస్ లెక్కనే ఫీల్ అవుతారు. సో ఖచ్చితంగా మరి 60 గజాలు ఆ పేదోడికి అవసరం. 60 గజాలలో ప్రభుత్వం ఇల్లు కట్టిస్తే మరి నిజంగానే వాడు సంతోషపడతాడు. ఎండకుండా వానకు తడవకుండా మరొక నీడలా ఒక గూడు ఆ ఇందిరమ్మ ఇల్లు ఉపయోగపడుతుంది. సో అటువంటి వాళ్ళకి ఇది శుభవార్తనే. కానీ 60 గజాల కంటే ఎక్కువ కట్టుకున్న వాళ్ళకి మాత్రం ఇది శుభవార్త కాదు. 60 గజాలు చాలు, మేము ఎండకుండా నీడకు మంచిగా ఉంటే చాలు ఇంట్లో అనుకుంటే వాళ్ళకి మాత్రం ఇది చాలా శుభవార్త. అటువంటి నిరుపేద కుటుంబాలకు 2 లక్షల మందికి, అటువంటి నిలువ నీడలేని నిరుపేద కుటుంబాలకు 2.5 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు మరి పత్రాల పంపిణీ చేయబోతున్నట. ఈ పత్రాల పంపిణీ ద్వారా నిరుపేద కుటుంబాలు ఇక ముగ్గు పోసుకునుడే, బేస్మెంట్ కట్టుడే, పిల్లర్లు పోసుడే, స్లాబ్ పోసుడే, మళ్ళీ గృహప్రవేశం చేసుడే, ఇసుక ఫ్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, ఐరన్ కంపెనీలతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది, సిమెంట్ తక్కువ ధరలో ఇప్పించే ప్రయత్నం చేస్తుంది. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాల మీద భారం పడకుండా తక్కువ ఖర్చులో ఇల్లు నిర్మించుకొని సంతోషంగా ముఖంలో చిరునవ్వు చూసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం. సో అట్లా 70,000 మందికి మొదటి విడతల్లో ఇళ్ళ మంజూరైతే ఇప్పుడు 2.5 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు మరి పత్రాల పంపిణీకి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నట. దానికి సంబంధించిన వార్తను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే ఇప్పట్లో లేవటనే. గ్రేటర్ హైదరాబాద్ ఇప్పట్లో ఇల్లు లేవట అనుకోవచ్చు చాలామంది. ఎందుకు లేవా హైదరాబాద్లో, ఎందుకు ఇయ్యరు? హైదరాబాద్లో ఎందుకు ఇయ్యరు? ఊర్లలో ఇల్లు ఇస్తారు కానీ హైదరాబాద్లో ఎందుకు ఇయ్యరంటే హైదరాబాద్లో జాగాలు రేట్లు ఎక్కువ ఉంటాయి. మీకు జాగా ఉంటే ఓకే, కానీ మీకు జాగా లేకపోతే ఇక్కడ ప్రభుత్వమే జాగ ఇవ్వాలి, ప్రభుత్వమే ఇల్లు కట్టియాలి. మరి హైదరాబాద్లో ఆషామాషి ముచ్చట్నా? ఊళ్ళో గజం మా అంటే 1000, 2000, 3000 ఉంటుంది గట్టి కొడితే. కానీ ఇలా 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది హైదరాబాద్లో గజం కొనాలంటే. అవుతుంది అట్లా. సో సమయం పడుతుంది హైదరాబాద్లో ఇందిరమ్మ ఇల్లు రావాలంటే. అది ఏడాది 2 ఏళ్ళ పక్కన పెడితే ఇందిరమ్మ ఇల్లు మాత్రం హైదరాబాద్లో ఇప్పట్లో లేనట్టే. కొంత టైం పడుతుంది, ఆ టైంలో ఇచ్చే అవకాశం. ఎందుకంటే 3-4 ఫేజ్లలో, మొదటి విడత, రెండో విడత, మూడో విడత, అంటే విడతలు కాదు, 1, 2, 3 3 కేటగిరీలుగా రాష్ట్ర ప్రభుత్వం పోతుంది. మొదటి విడత ఏమీ లేని నిరుపేద కుటుంబాలకు, మొదటి విడత జాగున్న వాళ్ళకి ప్రిఫరెన్సు, రెండో విడత
మరి జాగా లేకున్నా ఇల్లున్న వాళ్ళకి మూడో విడత ఇక జాగా ఇల్లు లేని వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తుంది. మొదటి విడతలేమో జాగా ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి మీ జాగాలో మీరు కట్టుకోండి అని చెప్తుంది. రెండో విడతలో ఏం చెప్తున్నది, నీకు మరి జాగా లేదు ఇల్లు లేదంటే జాగా కొనియాలి, వాళ్ళకి ఇల్లు కట్టియాలి. ఇక మూడో విడత హైదరాబాద్కు సంబంధించినటువంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఇట్లా 3 కేటగిరీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీకి సంబంధించి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈనాడు చూద్దాం. నీళ్ళు